హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం బచ్చాల మళ్ళీ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకి మన ఫ్రైడే థియేటర్లో రిలీజ్ అని నేను నైట్ చూశాను గైస్. మూవీ అయితే బాగుంది, వన్ టైం వాచబుల్. ఓకే అల్లరి నరేష్ గారి కోసం అయితే చూడొచ్చు. స్టోరీలోకి వెళ్తే హీరో ఒక బస్తాల కంపెనీలో అయితే వర్క్ చేస్తాడు. తను ఎక్కువ మందుకు బానిస అవుతాడు గైస్. రోజు మందు తాగుతుంటాడు. అదేంటని తన స్టోరీ బ్యాక్ స్టోరీ చూపిస్తారు గైస్. అయితే తనైతే కాలేజ్లో మంచి స్టూడెంట్ ఉంటాడు గైస్. తను పేపర్లో కూడా వస్తుంది తన ఫోటో, బాగా చదివాడని. వాళ్ళ నాన్న చాలా సంతోషపడతాడు. ఏంటంటే వాళ్ళ నాన్న రెండో పెళ్ళి అయితే చేసుకుంటాడు గైస్. అయితే ఆ రెండో భార్యతో వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి. అప్పటి నుంచి హీరో వాళ్ళ నాన్న మీద కోపం ఉంటుంది హీరోకి. వాళ్ళ నాన్నకి ఇష్టమైన చదువుని హీరో వదిలేస్తాడు గైస్. అలా మందుకి బానిస అవుతాడు వాళ్ళ నాన్న మీద కోపంతో. అలా పెద్దగా అవుతాడు. అలా స్టోరీ వెళ్తూ ఉంటుంది. మధ్యలో హీరోయిన్ కలుస్తుంది గైస్. హీరోయిన్ కలిసాక హీరో మారిపోతాడు. తను కొన్ని మాటలు చెప్తే ఆ మాటల ద్వారా హీరో మారిపోతాడు గైస్. మారిపోయి మందు అయితే వదిలేస్తాను నీకోసం, ఏమైనా వదిలేస్తాను నీకోసం, ఏమైనా చేస్తానని చెప్తాడు. నన్ను పెళ్లి చేసుకోమని చెప్తాడు గైస్. అందుకు హీరోయిన్ ఒప్పుకుంటుంది. అయితే హీరో ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటాడు, బస్తాల వ్యాపారం గైస్. మరి ఆ బస్తాల వ్యాపారంలో హీరో ఎదిగాడా, మరి ఆ మందుని వదిలేస్తాడా? ఇంకోటి, హీరోయిన్ వాళ్ళ నాన్నకి హీరో అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే 2 సార్లు పోలీస్ స్టేషన్లో హీరోతోటి క్లాష్ అయితే అవుతుంది, గొడవ అవుతుంది గైస్. ఇద్దరికి పడదు. మరి హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోని ఒప్పుకున్నాడా హీరోయిన్ ఇచ్చి పెళ్లి చేయడానికి? మరి క్లైమాక్స్లో ఏం జరిగింది? మళ్ళీ ఆ మందు హీరో వదిలేస్తాడా, మారాడా, అసలు మారలేదా? మరి క్లైమాక్స్లో హీరోయిన్ పెళ్లి చేసుకున్నారా? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీ చూడాలి గైస్. మూవీ మాత్రం ఓకే గైస్, వన్ టైం వాచ్ఫుల్, చూడొచ్చు. స్టోరీ మరీ అంత నాకైతే రొటీనే అనిపించింది గైస్. మరీ అంత ఎక్స్పెక్టేషన్ అంత లేదు, నార్మల్ స్టోరీయే. ఏంటంటే హీరో అల్లరి యాక్టింగ్ అయితే ఎగదీశాడు. ఇంకోటి, కొన్ని సిల్లీ పాయింట్స్ ఎక్కువ అయితే ఉంటాయి కదా. అంటే హీరోయిన్ చెప్పడం వల్ల హీరో అంత త్వరగా మారిపోతాడు, ఎక్కువ స్ట్రాంగ్ పాయింట్ ఉండదు. మళ్ళీ వాళ్ళ నాన్న మీద అంత కోపం పెంచుకోవడానికి కారణం ఉంది, కానీ అంత చాలా అంటే నాన్న చనిపోతాడు. అయితే ఆ తలకొరి కూడా పెట్టాడు హీరో, అంతా పెట్టుకుంటాడు మనసులో. అవి కొన్ని ఓవర్ సీన్స్ ఉన్నాయి, కొన్ని సిల్లీ పాయింట్స్ అనిపించాయి నాకు. కానీ మూవీ అయితే వాచ్ చేయొచ్చు. అల్లరి నరేష్ యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా జీవించేస్తారు ఆ క్యారెక్టర్లో, బచ్చలమల్లి క్యారెక్టర్లో. మరి క్లైమాక్స్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయనట్టే ఉంది క్లైమాక్స్. మీరైతే ఎక్స్పెక్ట్ చేయరు, అలానే ఉంది క్లైమాక్స్. కొద్దిగా క్లైమాక్స్ ఎమోషనల్ అవుతారు గైస్. క్లైమాక్స్ వచ్చేసరికి ఇది ఒక ట్రూ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారంట, ట్రూ స్టోరీ అంట. అందుకే క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్గా ఎండ్ చేశారు. బాగుంది క్లైమాక్స్. మరి ఈ మూవీ చూడొద్దా అంటే చూడండి గైస్. అల్లరి నరేష్ యాక్టింగ్ కోసం అయితే చూడొచ్చు. ఎక్కడ బోర్ అయితే ఉండదు మూవీ, కానీ స్టోరీ రొటీన్గా ఉంటుంది కానీ మీకు ఎక్కడైతే బోర్ ఫీల్ చేయదు మూవీని. కొన్ని సిల్లీ పాయింట్స్ అవి తీసేస్తే మూవీ బాగానే ఉంటుంది గైస్. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 3కి 2.75. వాచ్ అండ్ గైస్, మీ దగ్గర ఉన్న థియేటర్స్లో ఈ మూవీ నడుస్తుంది. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్.